దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. గట్టిక ప్రైవేట్ బస్సుల యజమానులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఉంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన పాల్గొన్నారు. గత 45 ఏళ్లుగా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. రవాణా రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తుందని అన్నారు. ప్రైవేట్ బస్సులు నిర్వహించే ఆపరేటర్లు, మేనేజర్లను నియమించుకోవాలని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికులతో ఉన్నప్పుడు మధ్యలో ఆపవద్దని, గమ్యస్థానాలకు చేరితే తర్వాతే సమస్య ఉన్న బస్సులపైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రవాణా రంగంలో శుభదినం. ఎందుకంటే ఏఐటిపి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో క్వార్టర్లీ ట్యాక్స్ను 4,500 రూపాయల నుంచి 2,500 కుదించి రాష్ట్ర రవాణా రంగాన్ని, ముఖ్యంగా ప్రైవేట్ ఆపరేటర్ల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భాగంగా ఈరోజు వందలాది మంది యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ ప్రజలకు ఎవరైతే మెరుగైన అవకాశాలు కల్పిస్తారో అలాంటి వారిని ప్రోత్సహించడం మా ధర్మంగా గుర్తించి ఈ యొక్క జీవనం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు వందలాది మంది కాదు, వేలాది మందికి అవకాశాలు కల్పిస్తున్న ఏఐటిపి ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే కాలంలో కూడా ప్రజల కోసం పనిచేస్తున్న మీ సంస్థలకు చేయూతనిచ్చే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో లేవనెత్తే సమస్యలకు మీతో పాటు నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే నేను ఒకటే కోరుకుంటున్నా, ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి రవాణా రంగంలో. దానికి అనుకూలంగా రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా మీరు పనిచేయండి. ప్రభుత్వం తరపున మేమున్నాం. ఎక్కడ కక్షపూరిత వాతావరణం లేకుండా మీతో సహకరించేదానికి ఈ వ్యవస్థ అంతా సిద్ధంగా ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే రేపు రాబోయే కాలంలో ఏఐటిపి ఓనర్స్కి సంబంధించి ఆ వ్యవస్థను ముందుకు తీసుకొని పోయే విధంగా ఏమైనా మార్పు చేర్పులు కావాలన్నప్పుడు మా దగ్గరికి మీరు వచ్చినప్పుడు సానుకూలంగా స్వాగతిస్తాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ తరపున పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నదని మరొకసారి తెలియజేసుకుంటూ, రేపు ప్రజలకు మెరుగైన అవకాశాల కల్పన, అలాగే వాళ్లకు సేవలు అందించే భాగ్యాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే మరొక్కసారి యాజమాన్యం, అలాగే దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క ట్యాక్సేషన్ తగ్గించడం కూడా ఒక బాధ్యతగా చేసామే తప్పక ఎక్కడ ఏ మెహర్బానీకి తోడ్పాటు కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేటర్లు మా దగ్గరకు వచ్చారో ఒకే గొడుగు కిందికి వ్యవస్థనంతా తీసుకొని రావాలనే మంచి ఉద్దేశంతో క్వార్టర్లీ ట్యాక్స్ 4,500 నుంచి ప్రభుత్వానికి కొంచెం భారం పడ్డా కూడా ప్రజలు దీనివల్ల లాభం పొందుతూ ఉన్నారు. ఈ రంగాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నప్పుడు ఆపరేటర్ల ముఖాల్లో కూడా చిరునవ్వు ఉండాలని చెప్పి తగ్గించడం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి రేపు రాబోయే కాలంలో దీనికి సంబంధించి 2-3 విషయాలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అది కూడా యూనిఫామ్ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఫేర్లో ఉందో దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ, ఏఐటిపి ఈ 2 వర్గాలకు సంబంధించి నాయకులతో మాట్లాడతాం. గట్టిక ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియాల్సి ఉండగా మరో 10 రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేస్తోంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఏపీలో సర్ గడువు పొడిగించాలని కోరుతూ ఈసీఐకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సోమవారం లేఖ రాయగా ఈ నేపథ్యంలోనే ఈసీఐ గడువు పొడిగించారు. సర్ పెంపుపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. సర్ పైన
ఇక ఏపీలో సర్ గడువు పొడిగించాలని కోరుతూ ఈసీఐకి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సోమవారం లేఖ రాయగా ఈ నేపథ్యంలోనే ఈసీఐ గడువు పొడిగించారు. సర్ గడువు పెంపుపై మరింత సమాచారం మా తూర్పుగోదావరి జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. గడువు పెంచిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? మరొక 10 రోజులు పొడిగిస్తూ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలందరూ, అలాగే ప్రజలు కూడా పూర్తిగా ఈ ఓటర్లందరూ కూడా ఏదైతే వినతులు స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేయడంతో పూర్తిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎంతో ఉత్కంఠగా ఉన్నటువంటి గడువు పెంపు విషయం అన్నది పూర్తిగా ఏపీ ప్రజలకు ఒక శుభవార్తనే చెప్పాలి. ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో సరి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఈ ఓటర్ల సవరణ జాబితా అన్నది పూర్తి స్థాయిలో ఇప్పటికే బిఎల్ఓలు చాలా చోట్ల ఈ ఎమ్యూనేషన్ పత్రాలు అందజేయకపోవడం, ఒకవేళ అందజేసిన వివరాలతో కూడినటువంటి పత్రాలు కలెక్ట్ చేసుకోకపోవడం, లేదంటే ఒకవేళ కలెక్ట్ చేసుకున్న పత్రాలను కూడా డిజిటలైజేషన్ చేయకపోవడం, ఈ 3 ఇబ్బందులతో చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 లక్షల మంది ఇంకా ఇప్పటికీ ఎమ్యూనేషన్ పత్రాలు పొందలేని వాళ్ళు ఉన్నారు, ఫిల్ చేయలేని వాళ్ళు ఉన్నారు. వాటిని డిజిటలైజేషన్ చేయలేని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియని వేగవంతం చేయాలి. ఎవరు ఓటు కోల్పోకుండా చేయాలి అంటే అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కూడా వినతి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సీఈఓ వివేక్ యాదవ్ ప్రత్యేకమైన లేఖ రాయడం, దానికి స్పందిస్తూ ప్రస్తుతం తాజా కొద్దిసేపటి క్రితమే ఈ ఏదైతే అనుమతి పెంచుతూ పుట్టుక కూడా 10 రోజుల పాటు పెంచడం, పూర్తి ముసాయిదాని ఈ నెల 31కి ప్రకటించేలాగా, అటు తర్వాత అభ్యంతరాలు ఉంటే మరొక నెల పాటు ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారం ఈ దిశగా కార్యాచరణ చేపట్టడానికి ఇప్పటికే ఏదైతే ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉందో. అయితే ఇప్పటికీ చాలా మంది దీన్ని ఒక సంకటంగా మారి పూర్తిగా కూడా మేము చేయలేమన్న పరిస్థితిలో చాలా మంది భావిస్తున్నారు. అపోహలు పెట్టుకోవద్దు. ఎవరైనా సరే మీకు తెలియకపోతే, మీకు ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఆ ఎమ్యూనేషన్ పత్రాలు అందించారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే స్వయంగా మీకు కావాల్సినటువంటి అనుమానాలు అన్నింటినీ కూడా నివృత్తి చేసి పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియని సజావుగా సాగేందుకు సహాయపడతారు. లేదంటే ఆన్లైన్లో పూర్తి స్థాయిలో మీకు మీరుగా స్వయంగా ఎమ్యూనేషన్ పత్రాలని దాఖలు చేసే అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ 2 మార్గాలను ఎంచుకుని పూర్తి స్థాయిలో ఎప్పటికీ ఎవరైనా ఆ ఎమ్యూనేషన్ పత్రాలు ఒకవేళ పొంది వివరాలు నింపకపోతే పూర్తి స్థాయిలో దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు. లేదంటే పక్కన ఎవరైనా చదువుకుని ఉన్న వాళ్ళు ఇప్పటికే ఈ పత్రాలు సమర్పించిన వాళ్ళని వెళ్ళి సంప్రదించిన ఇది 5 నిమిషాల ప్రక్రియని జటిలం అయితే చేసుకోవద్దు. అన్ని ప్రచార మీడియాల్లోనే ప్రస్తుతం ఈ వార్తని 10 రోజుల పాటు నిడివి ఉంది కాబట్టి దీన్ని సమగ్రంగా ఉపయోగించుకోవాలి, ఎవరు ఓటు కోల్పోవద్దు అంటూ కూడా తాజాగా వివిధ రాజకీయ పార్టీల నేతలు అయితేనో పూర్తి స్థాయిలో అధికారులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఎందుకంటే కాకినాడ నగరానికి సంబంధించి కాకినాడ రూరల్లోనే 1,00,000కు పైబడి ఈ ఓటర్ల జాబితా ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఒకవైపు పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ఇంకా అవ్వలేని నేపథ్యంలో అది కూడా ప్రక్రియ కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం గడువు ఉంది కాబట్టి 10 రోజుల్లోనే ఓటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా ఒకవేళ వాళ్ళు జూలై 1కి 2000కి ఓటు హక్కు కలిగే పరిస్థితులు లేకపోయినా తన తల్లిదండ్రులు కానీ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ పెండింగ్ లో ఉంది, అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకినాడ నగరానికి సంబంధించి 55,000 ఓట్ల పెండింగ్ ఉంది. కాకినాడ రూరల్కి సంబంధించి 44,000 ఓట్ల సవరణ జాబితా ముసాయిదాలు ఇంకా అందలేనటువంటి పరిస్థితి. అంటే ఎమ్యూనరేషన్ పత్రాలు పూర్తిగా కూడా డిజిటలైజేషన్ చేయాలంటే ముందు అవి బిఎల్ఓ చేతికి వచ్చి ఉండాలి. అవి ఇప్పటికే ఇంకా పత్రాలు ఇచ్చినా సరే ఆ పత్రాలకి కూడా సేకరించడంలో జాప్యం జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 98.45% అయితే అటు కాకినాడ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇప్పటికీ ఇది 92 పాయింట్లోనే ప్రస్తుతం 92.45గా కొనసాగుతున్న నేపథ్యం. అంటే ఈ 2 జిల్లాల్లోనే అధికారులు పనితీరులో జాప్యం, లేదంటే ఎమ్యూనరేషన్ పత్రాలు తీసుకుని ఓటర్లు పూర్తిగా కూడా ఫుల్ చేసి ఇవ్వట్లేదు. ఈ కోణంలో ప్రస్తుతం సమగ్ర నివేదిక తయారు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లోనే ప్రక్రియ వేగవంతం చేసి 99% దాటి ఖచ్చితంగా 3 జిల్లాల్లో కొనసాగించాలని జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే 10 రోజులు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
గట్టిగా విజయవాడ నగరాన్ని మరింత ఆహ్లాదకరంగా పచ్చదనంతో నింపే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న ఉద్యానవనాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. వాకింగ్ ట్రాక్లు, జాగింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, చిన్నారుల ఆట స్థలాలు, పచ్చిక బయళ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలతో ఈ పార్కులు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో పెద్దలు నడక, వ్యాయామం, యోగా చేయడానికి, యువత ఫిట్నెస్ కార్యకలాపాలకు, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా గడపడానికి పార్కులు పెంచుతున్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి నగరంలో పచ్చదనాన్ని పెంపొంచడమే లక్ష్యంగా వీఎంసీ చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విజయవాడలో ఉద్యానవనాల అభివృద్ధి గురించి మరింత సమాచారం మా బ్యూరో ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడలో అందమైన ఉద్యానవనాలు, ఇటువంటి అందమైన ఉద్యానవనాల్లో ప్రజలు వారి యొక్క ఆహ్లాదకరమైన సమయాన్ని అయితే గడుపుతూ ఉన్నారు. ఈసారి అయితే విజయవాడకు సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఉద్యానవనం బాట పట్టారు. ఇటువంటి పార్క్స్లో సాయంత్రం 3 నుండి 8 వరకు అయితే ఈ పార్కులు తెరిచి ఉంటున్నాయి. విఎంసీ పరిధిలో నడుస్తున్న ఇటువంటి ఉద్యానవనాలకు సంబంధించి ప్రజలు పూర్తిగా ఇటువైపు రావడానికి మక్కువ చూపించారు. ఎందుకంటే ఇటీవల కొన్ని డిజాస్టర్స్ తర్వాత ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అనేది బాగా నేర్చుకున్నారు. ఆ హెల్త్ కాన్షియస్ నిమిత్తమై ఇటువంటి పార్కులు బాట అయితే పడుతూ ఉన్నారు. వారి యొక్క ఏదైతే ఆరోగ్యం ఉందో వారి యొక్క ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని ఎప్పుడైతే తెలుసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా సమయం గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఉద్యానవనాలు అయితే దానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడలో ఇదివరకు ఒక్క ఉద్యానవనమే మాత్రమే ఉండేది. ఇప్పుడు రానున్న రోజుల్లో దాదాపు ప్రతి వీధికి ఒక ఉద్యానవనం పెడుతూ ఉన్నారు. దాన్ని విఎంసీ టేకప్ చేసి విఎంసీ పరిధిలో నడుస్తూ ఉంది. రోజుకి కొత్త డెవలప్మెంట్ కానీ కొత్త రెనోవేషన్ వర్క్ కానీ పార్క్లో జరుగుతూనే ఉంది. ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యానవనాలు ఉపయోగపడుతున్నాయనే చెప్పుకోవచ్చు. సాయంత్రం అయితే చాలు ఫోన్లు పట్టుకొని చూసే పిల్లలు ఇక్కడికి వచ్చి మైదానాల్లో ఆడుకోవడం, ఇక్కడున్న ఎక్సర్సైజులు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క పరికరాన్ని ఉపయోగించి వారి యొక్క మానసిక ఉత్తేజం ఏదైతే ఉందో అది పెంపొందించడానికే ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జరుగుతుంది కూడా. ఇటీవల చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యానవనం అంటే పార్క్స్లో అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడున్న పార్కుల్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇక్కడున్న మెషిన్స్ని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హెల్త్ కాన్షియస్ దట్టు ఎటువంటి రాయితీ లేకోకుండా ఈ ఉద్యానవనంలోకి రావచ్చు. అంటే టికెట్ అట్లా ఏమీ లేకోకుండా ప్రతి ఒక్క ఉద్యానవనం ఏదైతే విఎంసీ కంట్రోల్లో ఉంటుందో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కూడా చెప్పచ్చు. మీరు ఎక్కడన్నా ఎవరైనా టికెట్ కనుక ఈ ఉద్యానవనంలో ఛార్జ్ చేస్తే ఖచ్చితంగా మీరు విఎంసీలో కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్క్ ఏదైతే ఉందో అది నగరపాలక సంస్థ కిందే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా టికెట్లు కానీ ఛార్జ్ చేస్తే ఫీజులు కానీ తీసుకుంటే ఖచ్చితంగా విఎంసీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఉద్యానవనాలు ఉన్నంత వరకు చాలా వరకు ఉపయోగపడుతూ ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు కూడా మీరు కూడా. సో ప్రజలందరూ కూడా దీనికి రావడానికి చాలా వరకు వారి యొక్క ఆహ్లాదమైన టైంని కానీ అది కేటాయించుకున్న తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. సో ఏవైతే నగరపాలక సంస్థలు చుట్టూతా ఉన్నాయో దాని దగ్గర కింద వర్క్ అవుతున్న ఈ పార్కులు ఉన్నాయో వీటిలో కానీ ఏమైనా ఫీజు కానీ ఏమైనా రాయితీ కానీ తీసుకుంటూ ఉంటే మీరు కూడా విఎంసీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అనేది కూడా పెట్టవచ్చు. సో ఇప్పటికన్నా ఈ విఎంసీ పార్క్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో వీలైనంత త్వరగా ఈ విఎంసీ పార్క్ మన కోసం నడుపుతున్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలనే ట్రై చేయండి. ఇది ఇక్కడ పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.
వెల్కమ్ బ్యాక్. ఇక కర్నూలు నగరంలో ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉండి అన్ని మతాల కార్యక్రమాలతో పాటు క్రీడాకారులకు నిలయంగా ఉన్న ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ మైదానంలో కొందరు ప్రార్థనల పేరుతో పెద్ద పెద్ద గుంతలు తవ్వి ఇనుప స్తంభాలు తీసుకొచ్చి శాశ్వత నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక క్రైస్తవ మత పెద్దలు, గురువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. క్రీడా ప్రాధాన్యతను దెబ్బతీసేలా జరుగుతున్న పనులను క్రైస్తవ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే మైదానంలో శాశ్వత నిర్మాణాల కోసం వేసిన గుంతలను పూడ్చివేసి తీసుకువచ్చిన ఇనుప స్తంభాలను వెంటనే అక్కడ నుంచి తొలగించాలంటూ క్రైస్తవ సంఘాలు పట్టుబడుతున్నాయి. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? రాజేంద్ర, కర్నూలు జిల్లాలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కొందరు ప్రార్థనల పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు పెద్ద పెద్ద గుంతలు మైదానంలో గుంతలు తెచ్చి అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కొందరు ఈ నిర్మాణాలను అడ్డుకునేందుకు కొంతమంది మత పెద్దలు ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వారిని నిలదీసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువురి మధ్య కాస్త వాదోపవాదాలు జరిగి అదంతా కూడా ఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే కర్నూలు జిల్లాలో అత్యంత చరిత్ర కలిగినటువంటి క్రీడా మైదానం, ఎంతో మందికి విద్యాబుద్ధులతో పాటు ఆ క్రీడల్లో ఉన్నత స్థాయికి చేర్చినటువంటి మైదానం అది. అదే మైదానంలోనే ఎంతో చరిత్ర కలిగినటువంటి కళాశాల ఉంది, ఎస్టీబీసీ కళాశాల. ఆ కళాశాల మైదానంలోనే ఈ రకంగా యథేచ్ఛగా పూర్తిగా తమ హక్కుగా భావించి కొందరు వ్యక్తులు ఆ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పట్ల కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మైదానం పూర్తిగా ఎంతో మంది క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సహాయపడినటువంటి క్రీడా మైదానం అది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అటు రాజకీయ నాయకులు కూడా తాత్కాలికంగా సభ ఏర్పాటు చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి క్రీడా మైదానంలో ఈ రకంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా సద్దుమణిగినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా వాళ్ళు శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఆ మైదానాన్నంతా కూడా ఆక్రమించే పనిలో పడ్డారని చెప్పి కూడా కొంతమంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళంతా కూడా ఆ భూమి తమకు చెందినది, తమ ప్రార్థన మందిరానికి చెందినది కాబట్టి తాము శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి కూడా అవతల వ్యక్తులు గట్టిగా భీష్మించుకొచ్చినటువంటి పరిస్థితులు ఉంది. అయితే దీని వెనక కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతోనే వీళ్ళు ఈ రకంగా నగరంలో ఉన్నటువంటి నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఇంత పెద్ద క్రీడా మైదానంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా వాళ్ళు గట్టిగా అందరిలోనూ యథేచ్ఛగా ఇట్లా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఘర్షణ వాతావరణ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని చెదరగొట్టినటువంటి పరిస్థితులకు ఉంది. కాకపోతే ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు తీసినటువంటి మైదానంలో తీసినటువంటి భారీ గుంతలతో పాటు అక్కడ వాళ్ళు ఏదైతే నిర్మాణం కోసం ఉపయోగించేటటువంటి పైప్లు, షీట్స్ ఇవన్నీ కూడా తక్షణమే తీసుకెళ్లాలి. అదే రకంగానే వీళ్ళకి సహకరించినటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, అటు నాయకులు కావచ్చు, వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ నిర్మాణాల కోసం గుంతలు తవ్విన వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత రాజేందర్. ప్రధానంగా ఈ మైదానంలో ఉండేటటువంటి కళాశాల ప్రధానంగా ఎవరైతే నిర్మాణం కోసం గోతులు తవ్వారా జిల్లా యంత్రాంగం నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఆ భూమి మాది అంటానికి ఎటువంటి ఆధారాలు ఏమైనా చూపించారా? అయితే ఆ భూమి మాదే అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కాకపోతే వీళ్ళు మాత్రం అధికారుల పర్మిషన్ తీసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే అధికారులకు మాత్రం వాటికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అయితే వీళ్ళు ఈ రకంగా చెప్పడం, తర్వాత ఈ రకంగా వాదించడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వీళ్ళు రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ రకంగా బహిరంగంగా ఉన్నటువంటి ఈ మైదానంలోనే ఈ రకంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టడం పట్ల కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా అందరూ తిరుగుతున్నటువంటి ప్రదేశం, అందరూ ఎంతో మంది క్రీడాకారులు నిత్యం ఆడుకునేటటువంటి ప్రదేశం, అందులోనూ కళాశాల ఉన్నటువంటి మైదానంలోనే ఈ రకంగా నిర్మాణాలు చేపడుతున్నారంటే ఇంకా మిగతా ప్రదేశాల్లో ఏ రకంగా నిర్మాణాలు చేపడుతుంటారో, మిగతా ప్రదేశంలో ఉన్నటువంటి భూమిని ఏ రకంగా కాజేస్తుంటారని చెప్పి కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఒకవేళ వీళ్ళు కనుక ఏదైతే గుంతలతోవి అక్కడ
ఈ ఐరన్ పైపులు కానీ షీట్లు కానీ తెచ్చున్నారో అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. ఆ నిర్మాణం కోసం పనులు చేపట్టినటువంటి వారిపై కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ దీనిపై అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కొందరు. రాజేంద్ర, రైట్, ఇక మతపరమైన అంశం చాలా సెన్సిటివ్ అంశం కావడంతో స్థానిక పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇది మతపరమైనటువంటి అంశము, చాలా సెన్సిటివ్ అయినటువంటి అంశము. కాకపోతే ఈ గ్రౌండ్ లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల మతాలకు చెందినటువంటి వారు ప్రార్థనలు చేసుకునేందుకు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకునేందుకు అనువుగా ఉండే ప్రదేశం. అటు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈ క్రీడా మైదానంలో వాళ్ళ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకునేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడ అన్ని మతాలకు చెందిన వారు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ రకంగా శాశ్వత నిర్మాణాలు చేపడితే మాత్రం అటు క్రీడాకారులకు, ఇటు కళాశాల వెళ్ళేటటువంటి విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మురళీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక విశాఖ సాగర తీరంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సముద్రంలో ఈత కొట్టడం ప్రాణాంతకం, ఈతట నిషేధం అంటూ అధికారులు హెచ్చరిస్తున్నా బోర్డులు పెడుతున్నా కొందరు పర్యాటకులు మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. సముద్రపు లోతు, అలల తీవ్రతపై కనీస అవగాహన లేకపోవడంతో క్షణకాలం సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశాఖ సాగర జలాల్లో జరుగుతున్న ప్రమాదాల గురించి మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రాంతం విశాఖపట్నం ఎక్కువ మంది పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఆసియాలోనే ఎక్కువగా విశాఖపట్నం పేరు కూడా ఉంది. అయితే విశాఖపట్నం అనగానే బాగా గుర్తొచ్చేది కూడా విశాఖలో ఉన్న ఆర్కే బీచ్తో పాటు అనేక సాగర్ తీరాలు. అయితే ప్రథమంగా టూరిస్టులు చాలామంది పోలీసులు ఈ సముద్ర ప్రాంతంలో ఈత కొట్టుట, సముద్రంలో ఈత చేయడం లేకపోతే సముద్రంలో స్నానాలు చేయడం చాలా ప్రమాదకరం అని, ఇక్కడ ఎవరు కూడా ఈత కొట్టొద్దని చెప్పేసి కూడా స్విమ్మింగ్ చేయొద్దని చెప్పి భారీ హోర్డింగ్స్ పెడుతున్నప్పుడు కూడా పోలీసు వారు ఎంత హెచ్చరిస్తున్నప్పుడు కూడా వారు పూర్తి స్థాయిలో పర్యాటకులు ఎవరూ వినకుండా ఇక్కడ ఈ ఈదుట నిషేధం అని ప్రథమంగా జీవీఎంసీ పోలీస్ అధికారులు భారీ హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఇక్కడ స్విమ్మింగ్ నిషేధించబడిందని. అయినప్పుడు కూడా పర్యాటకులు మాత్రం మన సముద్రంలో చూడవచ్చు, ఎవరో దాన్ని పూర్తి స్థాయిలో వినకుండా అజాగ్రత్త వహిస్తూ సముద్రం మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్న విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ చూడవచ్చు. స్విమ్మింగ్ చేస్తూ చిన్నారులతో ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సరదాగా సాగర్ తీరంలో ఎంజాయ్ చేయాలని వస్తున్నప్పుడు కూడా కొంతమంది దీనిపై అవగాహన లేకపోవడంతో సముద్రంలో ఈత కొట్టడం ప్రాణాంతకరం అని చెప్పేసి కూడా ఇక్కడ ఈదడం నిషేధాన్ని అధికారులు హెచ్చరిస్తున్నా బోర్డులు పెడుతున్నా కూడా కొందరు పర్యాటకులు మాత్రం ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నా మనం చూడొచ్చు. సముద్రపు లోతు కావచ్చు, అలల తీవ్రతపై కనీసం అవగాహన లేకపోవడంతో క్షణకాలంలోనే సరదా కోసం వెళ్ళి వారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న అంశాలు మనం చూడొచ్చు. గతంలో చాలామంది ఇదే ప్రాంతంలో సముద్రంలో ఈతకు వెళ్ళి చిన్నారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది పర్యాటకులు విశాఖకు వస్తూ ఉంటారు. సరదాగా సముద్రంలో ఎంజాయ్ చేయాలని కూడా సముద్ర తీరానికి వస్తూ ఉంటారు. అయితే కొంతమంది పర్యాటకులు మాత్రం సముద్రం స్నానం చేయాలని స్విమ్మింగ్ చేయాలని కూడా ఆ లోపలికి వెళ్తూ దీనిపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో అలల తాకిడికి ఉద్రిక్తగా అయితే లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి, ప్రాణాల మీద తెచ్చుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కావచ్చు, ప్రత్యేక పోలీస్ బృందం కూడా స్విమ్మర్స్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే సముద్రం లోపలికి వెళ్తారో వారందరూ కూడా విజిల్స్ వేస్తూ బయటికి రప్పిస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంతోమంది ఈతకాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ప్రాణాల మీద తెచ్చుకున్న పర్యాటకులు కూడా కాపాడిన పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తిగా ఈ సాగర్ తీరం వద్ద కూడా ఎన్ని పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నా కూడా పర్యాటకులు అయితే దాన్ని పెడచి ఉన్న పరిస్థితి. అయితే సాగర్ నగరం విశాఖపట్నం అందాలను ఆస్వాదించేందుకు ప్రతిరోజు కూడా చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే ఈ సరదా కాస్త కొన్ని కుటుంబాల్లో అయితే ఆ తీవ్ర విషాదాన్ని నింపుతుందని చెప్పొచ్చు. విశాఖ తీరంలో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఏదైతే జీఎంసీ కావచ్చు, విశాఖ పోలీసు కావచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు. ఇక్కడ ఈత కొట్టడం నిషేధం అయినా దాన్ని ఎవరు కూడా బోర్డును చూస్తూ దాన్ని ఆ ప్రాంతంలో వెనకాతలు ఎక్కడైతే మనం చూస్తున్న ప్రకారంగా భారీ హోర్డింగ్స్ ఉన్నా దాని వెనకాతలో స్విమ్మింగ్లు చేయడం కానీ ఈత కొట్టడం కానీ జరుగుతూ ఉంది.
మరోవైపు గజేతకాలు కావచ్చు, మెరైన్ పోలీసులు కూడా ప్రజల్ని అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని పెడచెవిని పడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పటికైనా ఎవరైతే పర్యాటకులు ఉంటారో పూర్తిగా దాన్ని ఏదైతే జీవీఎంసీ అధికారులు, పోలీసులు ఈ హోర్డింగ్స్ పెట్టారో ఈ ప్రాంతంలో ప్రమాదకరమని చెప్పేసి ఎక్కడైతే హోర్డింగ్స్ పెట్టారో ఆ ప్రాంతంలో స్విమ్మింగ్ చేయకుండా ఉండడం కూడా చాలా మంచిది. మరోవైపు పోలీస్ అధికారులు కూడా, జీవీఎంసీ అధికారులు కూడా ఎక్కువ మంది సిబ్బందిని పెంచాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే విశాఖ సముద్ర తీరం వెంబడి చాలా ఎక్కువ లెంత్ ఉంది. అటు ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు చాలామంది ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి వైఎంసీ వరకు కూడా లాంగ్ డిస్టెన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లోని గజయితకాలు కావచ్చు, మెరైన్ పోలీసులు ఉండొచ్చు, ఆ ప్రాంతంలో పోలీస్ సిబ్బంది ఉండొచ్చు. కానీ ఈ చుట్టుపక్కల ఈ పారుకోట్లు వైఎంసీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఎవరు స్విమ్మర్స్ లేకపోవడం కావచ్చు, జీవీఎంసీకి సంబంధించిన గజయితకాలు లేకపోవడంతో చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చేరుకొని ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. స్విమ్మర్స్ని సిబ్బందిని కూడా పెంచాలి. ఇక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి. అదేవిధంగా పోలీసు సంబంధించిన మెరైన్ పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా, ప్రమాదాలు తీసుకోకుండా ఎవరైతే విశాఖ అందాలు చూడాలి వస్తున్నారో వారిని కాపాడే అడుగులు వేయాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.